మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతం ఇటు రైల్వే రాకపోకలు అటు జాతీయ రహదారితో సంబంధాలతో ఆకతాయిలు రెచ్చిపోతున్న పరిస్థితులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు పోలీసులు అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఓవైపు గంజాయి బ్యాచు మరోవైపు పేకాట రాయిళ్ళు రెచ్చిపోతున్నారు. ఇక దీనికి డెడ్ ఎండ్ పడాలి అని ఎండకాడు పడేసేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్ కెమెరాలతో పహారా పెట్టారు. డ్రోన్ కెమెరాలతో సర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఇటు మంచిర్యాల పట్టణ ప్రాంతంతో పాటు సింగరేణి కోల్ మైన్స్ ప్రాంతంగా కొనసాగుతున్న నస్పూరు, శ్రీరాంపూరు ఈ ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో సర్చ్ ఆపరేషన్ చేశారు. ఏకంగా ఈ డ్రోన్లతో పహారా చేయడంతో దాదాపుగా 10ల సంఖ్యలో గంజాయి బ్యాచ్ పట్టుబడింది. మరోవైపు ఓపెన్గా మద్యం సేవిస్తున్న ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి విజువల్ ఆ డ్రోన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నట్టుగా ఈ డ్రోన్ కెమెరాల విజువల్ల ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో దాదాపుగా 30 మందికి పైగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించిన కేసులు, దాంతోపాటుగా ఓపెన్గా మద్యపానం సేవిస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డ్రోన్లతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అవ్వడంతో ఈ గోదావరి సమీప పరివాహక ప్రాంతంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో అక్కడ ఓపెన్గా పేకాట ఆడుతూ ఓపెన్గా మద్యపానం సేవిస్తున్న కొన్ని ముఠాల కట్టడి చేసేందుకు అవకాశం దక్కింది. దాంతోపాటుగా గంజాయికి సంబంధించి యువత ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజాయికి తీవ్రంగా అడిక్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగరేణిలో ఈ గంజాయి మత్తులో దారుణాలు కూడా కొనసాగుతున్నాయి. వర్గాలుగా విడిపోయి యువకులు ఒకరికొకరు పిడిగుద్దులతో కొట్లాడుకుంటున్నారు. ఆ దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంపూర్కు సంబంధించిన ప్రగతి స్టేడియంలోనే తాజాగా జరిగిన ఘటన తెర మీదకి వచ్చింది. దాదాపుగా 2 వర్గాలుగా విడిపోయిన కొందరు యువకులు 30-40 మంది యువకులు కర్రలతో రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో దాదాపుగా 10 మందికి పైగా గాయాలైన పరిస్థితి. దీనిలో పోలీసులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఏదైతే యువకులు గంజాయికి అడిక్ట్ అవుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ డ్రోన్లతో పహారా కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డ్రోన్ల పహారా జాతీయ రహదారితో పాటుగా రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాలు, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రోన్లతో పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి అంతా పోలీసులు ఒక్కసారిగా సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సర్చ్ ఆపరేషన్లో పెద్ద ఎత్తున యువకులు గంజాయి మత్తులో తిరుగుతున్న యువకులతో పాటుగా ఓపెన్ డ్రంక్ చేస్తున్న ముఠాలు కూడా పట్టుబడ్డాయి. పేకాట ఆడుతున్న ముఠాలకు సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా రాబట్టారు. ఇది మంచిర్యాల పట్టణానికే పరిమితం కాకుండా మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే డ్రోన్లతో పహారా కాస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెంచి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిపి రామగుండం కమిషనరేట్కు సంబంధించిన సిపి అంబర్ కిషోర్ జా ఇచ్చిన ఉత్తర్వులతో ఆదేశాలతో ప్రాణహిత పరివాహక ప్రాంతంతో పాటుగా గోదావరి పరివాహక ప్రాంతం సింగరేణి ప్రాంతంలో నిర్మానుష్యమైన ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. దాంతో పెద్ద ఎత్తున ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను కట్టడి చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం పూర్తిగానైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ గంజాయి మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులు ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రమాదాలకు గురి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు క్షతగాత్రులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా అమాయకులు బలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలు. మరోవైపు గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాను గంజాయి నివారణ చర్య గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న ఉద్దేశంతో ఇటు మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కో డ్రోన్ను రంగంలోకి దింపి ఈ డ్రోన్లతో నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు వెళ్ళలేని ప్రాంతాలకు డ్రోన్లను పంపి ఆ వీడియోల ఆధారంగా వాటిని సాక్ష్యాలుగా చేసుకొని కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మంచిర్యాల జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న యువకులను గుర్తించి దాదాపుగా 15 నుంచి 16 మందిని మంచిర్యాలలోని గంజాయి డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపించారు. డిఅడిక్షన్ సెంటర్లో దాదాపుగా 10 నుంచి 15
రోజుల వరకు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలి, యువతను పెడదారిలో పట్టకుండా వాళ్ళని కట్టడి చేసి యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఈ విధంగా డ్రోన్లు కూడా సహాయం చేస్తాయంటున్నారు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పోలీసులు.